గ్లోబ్ న్యూస్ 24/7 వార్తలకి స్వాగతం. ప్రభుత్వ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల నూతనంగా నియమితులైన ప్రధాన ఉపాధ్యాయులు ప్రేమచంద్ హెచ్డబ్ల్యూఓగా పదవులను స్వీకరించారు. ప్రేమచంద్ గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు మరియు గిరిజన వసతి పాఠశాలలో వర్షాలు కురవడంతో తమ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, తమ దుస్తులను శుభ్రపరచుకొని విద్యార్థి ప్రతిరోజు స్నానాలు చేయాలని, భోజన వేళలో శుభ్రంగా చేతులు కడుక్కొని భోజనం చేయాలని ప్రేమ్ ప్రతి విద్యార్థికి ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదు అని రోజు చెప్తూ వస్తున్నాడు. విద్యార్థులు ఉపాధ్యాయులు మంచి చదువుతో పాటు మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు గోపాలరావు, మల్లేష్, నరసయ్య, రాజేశ్వర్, సుదర్శన్, స్వప్న ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు గ్లోబ్ న్యూస్ వాళ్ళు మన పాఠశాలని సందర్శించడం జరిగింది. పాఠశాల వచ్చేసరికి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల నర్సాపూర్లో ఉన్నటువంటి పాఠశాలని మన వాళ్ళు సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఫుడ్ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ విధంగా శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు సందర్శించారు. దాని పట్ల కొద్దిగా సంతృప్తి కూడా వ్యక్తం చేశారు. భోజనాన్ని పర్యవేక్షించి పిల్లలకి ఇస్తున్నటువంటి డైట్ గురించి పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ యొక్క సౌకర్యాలని పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడి మన రిపోర్టర్ గారు తెలుసుకున్నారు. సో ఇప్పుడు పిల్లలు ఇక్కడ దగ్గర వచ్చి దాదాపు 45 రోజులు అవుతుంది పాఠశాల ప్రారంభమై. సో ఇది కొద్దిగా సీజనల్ వ్యాధులు వచ్చే టైం కాబట్టి మేము ఆల్రెడీ పేరెంట్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ చేసినాము. మీరు స్కూల్ని రెగ్యులర్గా విజిట్ చేయకండి, బయట నుంచి వచ్చే ఫుడ్ని మేము అవాయిడ్ చేస్తున్నాం. సో కాబట్టి పిల్లలందరూ ఆరోగ్యంగా ఇక్కడ ఉంటున్నారు. చిన్న చిన్న ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాకు ఇక్కడ ఏఎన్ఎం గారు అందుబాటులో ఉంటారు. సో దాంతోపాటు ఇక్కడ మనకు నర్సాపూర్లో హాస్పిటల్ ఉంది కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్తున్నాం. దాంతోపాటు అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుంటే నిర్మల్ మన ఏరియా హాస్పిటల్ కూడా పంపించడం జరుగుతుంది. సో కాబట్టి పిల్లల ఆరోగ్యం మరియు ఆహారం పట్ల ఫుల్ కమిట్మెంట్తో మా టీం అంతా పనిచేస్తుంది. సో మేము దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో దాంతోపాటు ప్రభుత్వం నిర్దేశించినటువంటి డైట్ని సక్రమంగా ఫాలో అవుతున్నాం. ఆ టైంలో లభిస్తున్నటువంటి కూరగాయలని మేము డైట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఐటెం కూడా వీళ్ళందరికీ సరైన టైంలో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మా పాఠశాల సక్రమంగా రన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. గ్లోబల్ న్యూస్ రిపోర్టర్ పాఠశాల సందర్శించినప్పుడు ఆ పాఠశాలలో హెచ్డబ్లో ప్రేమచంద్ సార్ గారు పూర్తి సమాచారం అందించారు. మరియు పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి రిపోర్టర్ గారితో కూడా చర్చించి పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజు ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ టైంలో పిల్లలకు తొందరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకని పిల్లలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ భాగస్వాములై విద్యార్థులకు తగు సూచనలు చేస్తూ వారి యొక్క ఆరోగ్యం పట్ల, వారి పరిశుభ్రతను గురించి మరియు పిల్లల యొక్క బట్టలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ టైంలో ఏ విధంగా బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి సూచనలు ఇస్తూ మొత్తం తడి బట్టలు వేసుకుంటే ఏం జరుగుతుంది, మరి వర్షంలో తడిస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఉపాధ్యాయులందరూ సూచనలు ఇస్తూ విద్యార్థులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ పిల్లల పట్ల మంచి అవగాహన కల్పిస్తూ ఉపాధ్యాయులు సక్రమంగా విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పాఠశాలకు గ్లోబల్ రిపోర్టర్ లక్ష్మణ్ గారు సందర్శించారు. మా పాఠశాలలో ఉన్న వసతులు మరియు పాఠశాల యొక్క అట్మాస్ఫియర్, మెనూ ప్రకారం మా యొక్క పిల్లల యొక్క మిడ్ డే మీల్స్ అవన్నీ తను చూసి భుజించారు, సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్షా ఋతువులో ప్రబలుతున్నటువంటి వ్యాధులను మరియు పిల్లలకు సంక్రమించే విధంగా ఉండకూడదు. అదేవిధంగా వీళ్లకు ఇక్కడ హాస్పిటల్ దగ్గరనే ఉంది కాబట్టి మీరు పిల్లల్ని ఇమీడియట్లీ తీసుకెళ్ళాలని సలహాలు ఇచ్చారు. మేము అదేవిధంగా పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి వచ్చిన వ్యాధుల నుండి మేము కాపాడుకుంటున్నాం. రిపోర్టర్ కూడా మాకు
పిల్లల గురించి అడిగాడు. మరియు చదువు మరియు మెను ఇవన్నిటి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మాకు కూడా స్టాఫ్కు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా వాటిలో భాగస్వామ్యమై పాటిస్తున్నాము. అదేవిధంగా రిపోర్టర్ గారు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేసి మాకు సహకరించారు. థ్యాంక్ యూ సార్.